తెలుగు ఐక్యత సంఘం तेलुगु एकता संघ तेलुगु ऐक्यता संगम बहुत अच्छा कार्यक्रम करते हैं। స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 4 ఫ్యామిలీస్ ఉండే, ఇప్పుడు వీఆర్ 110+ ఫ్యామిలీస్ అయినాం సార్. నిజంగా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. क्योंकि भगवान जब नाराज होता है तो डॉक्टर के पास भेजता है, अगर डॉक्टर नाराज होता है तो भगवान के पास नहीं भेजेंगे. डॉक्टर बहुत अच्छे हैं. अंदर की उगादी शुभाकांक्षा. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 2PK తెలుగు వరల్డ్. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇవాళటి బ్లాగ్ చాలా స్పెషల్ ఉండబోతుంది. మన ముంబైలో సాయిన్ కోలివాడలో ఉన్న తెలుగు ఐక్యత సంఘం వారు ఉగాది పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. సాంగ్స్, సింగింగ్, డాన్స్ పర్ఫార్మెన్స్తో అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ముందుగా భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి దేవుని పూజ చేసుకొని ట్రెడిషనల్ వేర్లో రెడీ అయ్యి ఉగాది పచ్చడి తాగడం జరిగింది. శతాయో వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. వచ్చిన గెస్ట్ అందరూ కలిసి జ్యోతిని వెలిగించి ఫంక్షన్ ని ప్రారంభించారు. నమస్కారం అందరికీ. తెలుగు ఐక్యత సంఘం ఇది ఒక సంఘాన్ని మేము 2018 జనవరి 26 నాడు సాయంత్రం 4:14 ఈ సంఘం గురించి డిస్కషన్ చేసి స్థాపన చేయడం జరిగింది. ఈ రోజు వరకు మేము చేసుకున్న ఈ సెలబ్రేషన్ 9వ సంవత్సరం కాబోతుంది కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా చాలా చాలా కృతజ్ఞతలు. అయితే ఈ యొక్క సంఘం సంవత్సరానికి 4 ఈవెంట్ చేస్తుంది గెట్ టుగెదర్గా. ముందు వచ్చేసి బాయ్స్ గురించి క్రికెట్ టోర్నమెంట్ జనవరి ఫస్ట్ సండే నాడు క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఆడపడుచుల అల్లి కుంకుమ ప్రోగ్రాం, పసుపు కుంకుమ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే మన తెలుగు సాంప్రదాయమైన నూతన సంవత్సరంగా మన ఇది ఉగాది కూడా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మన తెలంగాణ యొక్క పెద్ద పండుగ జరుపుకుంటాం కదా, మన మెయిన్ పండుగ దసరా పండుగ, బతుకమ్మ పండుగ, అది కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఎలా చేస్తామంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి నెల కొంచెము ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఈఎంఐ తీసుకుంటాము. దాని నుండి వచ్చిన డబ్బుల నుంచి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాము. వీటితో పాటు మా నగర సేవకైన కచు యాదవ్ గారు ఇలాంటి కొన్ని పొలిటీషియన్స్ని పిలిపించి వాళ్ళతో నుంచి ఈ ప్రోగ్రామ్ని ఇంకా పెద్ద గ్రాండ్ సక్సెస్ఫుల్ చేస్తాము. ఇప్పుడు కూడా ఈ ఈవెంట్ కూడా MTS ముంబై తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కూడా సహకరించారు. అలాగే కచు యాదవ్ గారు వారు కూడా సహకరించారు. అలాగే మా ఇంటర్నల్ చాలా మంది స్పాన్సర్స్ కూడా ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా ఘనంగా చేయడానికి వాళ్ళ యొక్క చిన్న ఆశీర్వాదాన్ని మాకు ఇస్తూ సక్సెస్ఫుల్ చేస్తారు. ఇలాగే మేము ఎప్పుడు కూడా మా యొక్క సంఘానికి మెయిన్ అర్థం ఏంటంటే తెలుగు వాళ్ళకు అన్న పదమే మాకు కావాలి, కులము మాకు అవసరం లేదు. తెలుగు అన్న పదం నుంచి మేము అందరం ఐక్యతంగా ఈ తెలుగు ఐక్యత సంఘం అని పేరు పెట్టాము. ఇది ఇంకా ముందుకు వెళ్ళి ఇలాంటి ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని, ఈ సంఘం ఇంకా ముందు తీసుకెళ్తామని అందరి చేతుల్లో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉగాది ఈవెంట్ లో భాగంగా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ మంచి సాంగ్, సింగింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. I am singing Aigiri Nandini. Song name is Saiba. ఈవెంట్ కి వచ్చిన గెస్ట్ అందరికి సన్మానం కూడా జరిగింది.
గణేష్ భట్టు గారు ఇది సిబిఐలో వర్కింగ్ చేసి రిటైర్ అయ్యిండ్రు. అలాగే సంకేత్ గారు ఇప్పుడు మీరు T20 मैच చూసారు కదా ISPL లో, అందులో वेस्ट बंगाल లో ఆయన కోచ్ ఉండే. हम लोग टूर्नामेंट रखते हैं हर साल, तो आप वहाँ पे चीफ गेस्ट करके आएंगे तो बहुत अच्छा होगा. पहले तो मैं तेलुगु एकता संगम को थैंक यू बोलना चाहूँगा कि मुझे यहाँ पे बुलाया और मेरा फेलिसिटेशन किया. इंडिया में स्पोर्ट्स अभी बहुत आगे जाने वाला है. लास्ट मंथ इंडियन स्ट्रीट प्रीमियर लीग करके एक टेनिस बॉल क्रिकेट टूर्नामेंट होता है. स्टार स्पोर्ट्स खेल और जियो हॉटस्टार पे लाइव टेलीकास्ट हुआ था. तो उसमें मैं एज अ स्ट्रेंथ एंड कंडीशनिंग कोच था विद टाइगर्स ऑफ कोलकाता. हार्ड लक, फाइनल्स में हम लोग हार गए, बट ठीक है. सो जो भी आप सब जो क्रिकेट खेलते हो काफ़ी ज़्यादा स्कोप है, खेलते रहो. एंड जब मुझे सर ने बताया कि एवरी ईयर आप ऐसे एक टूर्नामेंट ऑर्गेनाइज करते हो फॉर आवर कम्युनिटी, वो काफ़ी अच्छा है और सर मुझे बुला रहे हैं तो मैं पक्का आऊँगा. थैंक यू वेरी मच. నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ఐక్యత సంఘం ఇక్కడ ఎంటర్ప్రైల్ అంటే మన ప్రత్యక్ష నగరంగా పిలిపించి నా కొడుకుది నాకు సత్కారం చేసిండు అంటే మొత్తం కమిటీకు ధన్యవాదం. మన తెలుగు సమాజం ప్రోగ్రాం ఏడబడి ఉంటే మేము పోతాము, అదేంటే మన సమాజం పిల్లలకు స్కోప్ దొరకాల. అట్టనే మన సమాజం పిల్లలు అందరూ ముంగడ పోవాలా. రాష్ట్రం కొరకాయ, మన దేశం కొరకాయ, మన ఇండియా కొరకాయ గోల్డ్ మెడల్ తీసుకురావాలా. अस्तित्व आधार फाउंडेशन, कोई अगर बड़ा ऑपरेशन हो रहा है, कोई हॉस्पिटल वाला बोले कि सर इतना खर्चा होगा, बड़ा खर्चा होगा, आपके पास फाइनेंशियल इश्यूज है, अगर ये अस्तित्व फाउंडेशन के पास आएंगे, ये लोग कम से कम में मतलब अगर 1 रुपया रहेगा तो 4 आना से भी कम में करके देने के लिए तेलुगु ऐक्यता संगम के साथ अस्तित्व आधार फाउंडेशन भी जुड़ा है. मैं चाहूँगा कि आप लोग भी हमसे जुड़े रहिए. कुछ भी रहेगा समस्या आपका हेल्थ रिलेटेड तो हमको कांटेक्ट करिए. मानव सेवे ही माधव सेवा, ये हमारा మంత్ర है. నాకు తెలుసు తెలుగులో మైక్ పట్టుకుని లీడరు పాలిటిక్స్ లీడర్లే మనం ముంబైకి వచ్చి మనం అన్నిట్లలో ముంగట్టున్నాం. బట్ట నేషన్ నుంచి పడితే అరొక చీర నేషన్ దాకా మరంత పీరం ఓలు కట్టలేదు. ఒక చీర ఇక్కడ నేను చెప్తున్నా ఓలేదు 500 కన్నా తక్కువ చీర లేదు. అందరికీ ధన్యవాదాలు. ఉగాది మళ్ళా శుభాకాంక్షలు. कि जिंदगी में किसको भी नाराज करना, 2 व्यक्तियों को मत करना. एक होता है भगवान और एक होता है डॉक्टर, क्योंकि भगवान जब नाराज होता है तो डॉक्टर के पास भेजता है. अगर डॉक्टर नाराज होता है तो भगवान के पास नहीं भेजेंगे. डॉक्टर बहुत अच्छे हैं. जोरदार तालियां अस्तित्व फाउंडेशन के लिए. మీ అందరికీ నా నమస్కారాలు. उगादी शुभकांक्षलु. आज ये तेलुगु एकता संघ जो हमेशा बहुत अच्छा कार्यक्रम करते हैं, मुझे लगता है मेरे वार्ड 175 में ये समाज को एक साथ रखने का काम और हर कार्यक्रम चाहे उगादी का हो, क्रिकेट का हो, बतकम्मा का हो, हमारा कल्चर नहीं जो भूले हैं उसको तेलुगु एकता संघ कहते हैं. आपके मेंबर लोगों ने गाना भी अच्छा गाया. बाहर से हमें ऑर्केस्ट्रा भी लाने की जरूरत नहीं पड़ती. हमारे मेंबर लोग ही ऐसे हैं कि सब एक से एक है. तो ये नया वर्ष है, ये नया वर्ष नई शुभकामनाओं के साथ, नए आशाओं के साथ, नए धैर्य के साथ हमें चलना चाहिए. यही मैं शुभकामना यहाँ पर देता हूँ और मैं अपनी रजा लेता हूँ. धन्यवाद. ఈ ఉగాది ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్ చిన్న పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ మరియు కమిటీ గర్ల్స్ టీమ్ గ్రూప్ డాన్స్ ఇంకా క్లాసిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అందంగా చేశారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మంతేన రమేష్ గారు, గాజంగి వెంకట్ గారు, ధీరజ్ గుంటుక గారు, హరిప్రసాద్ కస్తూరి గారు, రామచంద్ర వెముల గారు, గంగా ప్రసాద్ గాజుల గారు విచ్చేశారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన హిందూ ధర్మం హిసాబ్తోని ఈరోజు తెలుగు ఐక్యత సంఘం వాళ్ళు మాకు సత్కారం చేసారు. దానికి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. పరభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ
ఈరోజు మన తెలుగు ఐక్యత సమితి సంఘం వారు నిజంగానే ఇంత దూరమైన కానీ చాలా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. మరియు ఇక్కడ ఆర్గనైజ్ టీం మన అధ్యక్ష నవీన్ లగిశెట్టి గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ గారి మొత్తము కమిటీ మెంబర్స్ కూడా మా తరఫున అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మీ అందరిది ఒక స్ఫూర్తి అంటే మనం మనలో గురించి ఏం చేయాలి అన్న కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చి మా అందరినీ ఈ రోజు 2018 డిసెంబర్ జనవరి 26 స్టార్ట్ చేసినాం సార్. ఇవాళకి 9 years. స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 4 ఫ్యామిలీసే ఉండే. ఇప్పుడు వీఆర్ 110+ ఫ్యామిలీస్ అయినాం సార్. సో ఇదంతా ఇన్స్పిరేషన్ ఏంటంటే సార్, మీరు ఏదైతే చేస్తున్న పనులు ఆంధ్ర మహాసభలైనా కానీ మన ఎక్స్పర్ట్ సంఘం అయినా కానీ సార్, ఇక్కడ మార్గండే సంఘం అయినా కానీ నేను ఎప్పుడు వస్తుంటాడు వర్రీలో ఉండే. ఎప్పుడు రీసెంట్గా వచ్చింది బతుకమ్మ పండుగ, ఎంటీఎస్ది బతుకమ్మ పండుగ, ఎంటీఎస్ది ఎడ్యుకేషన్స్ గురించి చేసే పండుగలనే కానీ సార్ నాకు చాలా గర్వం అనిపిస్తుంది. యారు ఇంత మంచిగా చేస్తున్నాం, మనం ఉండి చాలా ఎందుకు చేయొద్దని చెప్పి ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపించినాం సార్. ఇక్కడ నేను చిన్నగా కానీ సార్ వీళ్ళందరూ సీనియర్స్, కానీ వీళ్ళందరూ ఏమంటే బయట ఆగచ్చిన పిచ్చే వీళ్ళు ఒక్కరు అనుకుని సపోర్ట్ ఇచ్చుకుంటే సార్ ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా మీ అందరి ఆశీర్వాదమే. మీరు వేసి అక్కడ పనులు చేయమంటే సార్ ఇక్కడ మేము కూడా కొంచెం మోటివేట్ అయినాం. సో ఒక్కసారి మా టీంని పరిచయం చేయాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీహరి చినివేరి గారు సార్, శ్రీహరి చినివేరి గారు మా సెక్రటరీ సార్. పను దాసరి గారు జాయింట్ సెక్రటరీ సార్, మీకు తెలిసి అండ్ మా ట్రెజరర్ నవీన్ ఆడెం ట్రెజరర్ అండ్ జాయింట్ ట్రెజరర్ సతీష్ కోవడం. అలాగే సార్ మీ ముందుకు ప్రెసిడెంట్ నవీన్ లక్షెట్టి నేనే, అది జాయింట్ ప్రెసిడెంట్ రజనీష్ గుంటుగా గారు ఉన్నారు సార్. అలాగే పబ్లిక్ రిలేషన్ మీడియా సుమంత్ రోయనగిరి సుమన్ సార్. ప్రోగ్రామ్స్ సక్సెస్ కావడానికి తనంతో మద్దతు ఇచ్చి సక్సెస్ఫుల్ చేసే పర్సన్ వన్ అండ్ ఓన్లీ కార్యాధ్యక్ష మా స్వామి కల్లడ సార్. స్వామి కల్లడ. అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటేనే కొత్త రోజు. ఉగాది యుగ్, అర్థం వర్డ్ ఉగాది అంటే యుగ్ అంటే ఒక యుగం. ఆది అంటే ఫస్ట్ డే, అంటే ఈ సంవత్సరానికి ఫస్ట్ డే. మీ అందరికీ ఫస్ట్ డే నుంచి వెళ్ళి సంవత్సరం ఎండ్ వరకు అందరికీ శుభాకాంక్షలు. అంతా మంచిగా జరగాలని నేను ముంబై తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ, ఆంధ్ర మహాసభ అందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపడానికి నేను యాక్చువల్లీ ఇవాళ వచ్చిన. నవీన్ గారు ఈ కార్యక్రమం గురించి మాకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వారు, కానీ నేను ఏదో ఆలోచించిన కానీ నిజంగానే చాలా పెద్దగా ఆలోచించి మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే బొంబాయి సిటీలో ఇంత బిజీ లైఫ్ ఉంటుంది. ఈ దాంట్లో సమయం తీసుకొని మొత్తం ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఇక్కడ కనబడుతున్నాను. అంటే ఎట్లా కాదుకి ఒక ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు వచ్చినారు కదా, మొత్తం ఫ్యామిలీ పిల్లలతో సహా. ఇప్పుడు మా కార్టూన్ వస్తే ఇప్పుడు అంగమ ఉంటుంది. నిజంగా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి ఎవరైతే ఆర్గనైజర్స్ లగిశెట్టి వాళ్ళ టీం మొత్తం కలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను చాలా యాక్టివ్ ఉంటారు. ఏదో ఒకటి చేయాలని వాళ్ళ మనసులో ఉన్నది. ఇక ఒక లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్ బయట పోయి చేయాలని కూడా వాళ్ళ కళ్ళలో కనబడుతుంది నాకు. ఇదే మేము 1999 मुंबई तेलुगु एजुकेशन सोसाइटी स्थापिंचिनाम. जब हम लोगों ने ये जो आपका जो तड़पन जो देख रहा हूँ ना, ये हमारे 99 में था. 98-99 में मुंबई एजुकेशन सोसाइटी तो हमने उस समय सोचा था कि अगर अपने समाज के लोगों को अगर कोई एजुकेशन के अंदर अगर कोई गाइडलाइन देना है तो क्या करना पड़ेगा. तो वो समय हम लोगों ने अपने तेलुगु समाज के बच्चों को एजुकेशन के अंदर अगर कुछ अगर मदद कर सकते हैं तो ही अपना समाज डेवलप होएगा. क्योंकि जब इंसान का एजुकेशन बढ़ेगा, अपना समाज बढ़ेगा, वो अच्छे तर पे जाएगा. ये सोच के हमने संस्था स्थापन किया. MTS के तरफ से हमने बहुत सारे एजुकेशन प्रोग्राम्स करते हैं, अभी भी करते हैं. हम लोगों ने तो मुंबई गणपतराव स्कूल करके हमारा यहाँ पे है म्यूनसिपल स्कूल, वहाँ पे हमने भाड़े पे क्लासरूम लेके फ्री कंप्यूटर्स. वुमेन्स के लिए तो हमने बहुत सारे एक्टिविटीज़ रखे थे, क्योंकि हम लोगों ने टेलरिंग क्लासेस कराए थे, मेहंदी क्लासेस. अब ऐसा लग रहा है कि अभी नवीन कर रहा है तो अभी हम आराम करेंगे. अभी नवीन को करने दो. नवीन के साथ हम लोग हैं, वो भी तन मन धन के साथ पूरे टीम को हम लोग मदद करेंगे. क्योंकि अपने समाज के अंदर नवीन जैसे लोग अगर हम साथ नहीं देंगे, अपना समाज ही उन्नति नहीं पड़ेगी. मुझे ऐसा बहुत अच्छा लगा है. अच्छे वातावरण में आप लोगों ने ये फेस्टिवल बना रहे हो. अगली बार भी मैं आप लोग अगर बुलाएंगे तो ज़रूर आऊँगा. नहीं बुलाएगा तो भी आने की कोशिश करूँगा और आपके साथ तन मन धन के साथ रहूँगा ऑलवेज. बट्टू जी यहाँ पर बैठे हैं, अन्ना हमारे बट्टू अन्ना है. उन्होंने भी घाटकोपर में बहुत सारे सोशल एक्टिविटीज़ करते रहते हैं और अपने से ज़्यादा किया है. वो एक्स पुलिस डिपार्टमेंट में काम किया है. बहुत सारे समाज लोगों को मदद करते रहते हैं और उनका मैं अभिनंदन इसलिए करूँगा कि उन्होंने दिखाया कि अपन गरीब परिस्थिति में रह के भी इंटरनेशनल लेवल पे जा सकते हैं.
उनका लड़का जो है संकेत, ये हमारा तेलुगु समाज के लिए बहुत अभिमान वाला बात है। ही इज एन आइकॉन टू आवर तेलुगु पीपल। किसी भी कम परिस्थिति में भी एक अच्छा छलांग लगा सकते हैं, तो इनको देखकर सीख सकते हैं। इस संकेत को आगे बढ़ाने में 100% रमेश मंतेना सर का हाथ है, क्योंकि आंध्र महासभा में जब वो अध्यक्ष थे, पैसा भरने का काम हमारा मंतेना सर ने किया। उसको शूज दिया, उसको किट दिया, उसको टी शर्ट दिया, और आज इस लेवल पे है तो हमारे आंध्र महासभा की मेहरबानी, रमेश मंतेना सर की मेहरबानी और कमेटी की मेहरबानी। संकेत को मेरा रिक्वेस्ट है कि आपके साथ पूरे मुंबई में जितने भी तेलुगु समाज के बच्चे लोग, अगर कोई स्पोर्ट्स में आगे बढ़ने लायक है, अगर आप उसको टच करके उसको दौड़ा सकते हो, तो मेरा रिक्वेस्ट रहेगा कि आप दौड़ाओ। उसके पीछे जितना भी आर्थिक मदद लगेगा, फाइनेंस, वो मैं मेरे पर्सनल पॉकेट से करूँगा। बाकी तो संस्थाएं बहुत सारे हैं, आंध्र महासभा की तरफ से किया, मेरे हाथ में था और मेरे को करना ही था, क्योंकि मेरा मन में तब से एक उद्देश्य था कि अपने तेलुगु लोग बढ़ना चाहिए। वो हमने बढ़ने की कोशिश किया है। आगे फ्यूचर में अगर किसी बच्चों को एजुकेशन के हिसाब में या स्पोर्ट्स के इसके अंदर अगर किसी को फाइनेंशियली मदद लगेगा, तो हम लोग हमारा टीम के तरफ से जरूर करेंगे। थैंक यू। और आप लोगों ने, सब लोगों ने बुलाया, इतना प्यार दिया, सभी को फिर से एक बार पूरे साल भर का शुभेच्छा। थैंक यू। ప్రోగ్రామ్ అంతా చాలా గ్రాండ్గా జరిగింది. పార్టిసిపేట్ చేసిన అందరికీ మెమెంటోస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన తెలుగు సంప్రదాయం ప్రకారం రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, మీకు తెలుగు ఐక్యత సంఘం ఉగాది సెలబ్రేషన్ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.